శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, ఏ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది, వీళ్ళు అదృష్టవంతులు అవ్వాలంటే ఏ రత్నాన్ని ఏ రుద్రాక్షని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశిలో శని స్వక్షేత్రం, కుజునికి ఉచ్చక్షేత్రం, గురువుకి నీచక్షేత్రం. అంటే మొత్తం మీద ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశిలో కనబడుతూ ఉంటాయి. సహజ రాశి చక్రంలో ఇది 10వ స్థానం, అంటే ఇది ఒక విధంగా కర్మస్థానం. జాతకుడు తన జీవనోపాధికి ఏ విధంగా సంపాదిస్తాడు, ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు అన్నది ఈ రాశి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ మనం ఏ జాతకంలో వృత్తి గురించి పరిశీలించాలన్నా కంపల్సరిగా శని గ్రహాన్ని పరిశీలించవలసిందే. శని వృత్తి కారకుడు. సో దశమ భావం అన్నది ఏంటంటే వృత్తికి సంబంధించింది. ఎక్కువగా శని దీనికి అధిపతి కాబట్టి శ్రామిక రంగం అంటే జీవితంలో శారీరక శ్రమతో కష్టపడేవారు ఇప్పటికే ఉంది, పూర్వకాలంలో కూడా ఉంటుంది. ఎక్కువగా మరి ఈ సింగరేణి కాలరీస్ లాంటి గనులు, ఈ రోడ్లు వేసే కార్మికులు, అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు, అంటే ఏ ఫ్యాక్టరీలో అయినా పనిచేసే కార్మికులు. అంటే ఫ్యాక్టరీ అని ఎందుకన్నాం, ఇక్కడ కుజుడు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి కుజుడు శని కలిపి ఉండడం వల్ల అది ఇండస్ట్రీస్కి కారణం అవుతుంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది ఆ ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా పారిశ్రామిక రంగంలో, అలాగే ఏంటంటే అక్కడ మరి ఈ శని యొక్క ఆధిపత్య రాశి కాబట్టి ఎక్కువగా ఈ లేబర్ యూనియన్ సంబంధించి కొన్ని ఉంటాయి. మామూలుగా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ బోర్డు, ఈ రైల్వే సంబంధించింది. వీళ్ళకి ఒక పారిశ్రామికంగా వాళ్ళ పెద్ద ఎలక్షను, దానికి ఒక నాయకుడు, ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రామిక వర్గానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఈ రాశిలో ఉన్నటువంటి పనిచేస్తారు. అంటే రైల్వే, ఆర్టీసీ, ఈ బొగ్గు పరిశ్రమ, ఐరన్ ఇండస్ట్రీ, స్టీల్ ప్లాంట్లు, అన్ని రకాల ఫ్యాక్టరీలో కూడా పనిచేసే వాళ్ళు ఈ కోవకే వస్తారు. కాబట్టి వీళ్ళు జీవితంలో కష్టపడి పనిచేస్తుంటారు. ఎప్పుడు యజమానుల యొక్క వాళ్ళని అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురవుతుంటారు. ఇక్కడ సహజంగా సహజ రాశి చక్రంలో ఈ 12 భావాల్లో ఈ సింహరాశి, కర్కాటక రాశి అన్నది రాజు రాణి అయితే, ఇంకా ఈ మకర కుంభాలు సేవక వర్గానికి సంబంధించినవి. అందుకనే మనకి సింహం నుంచి లెక్కెట్టుకుంటే మకరం 6వ రాశి, అంటే రాజు కింద పనిచేసే సేవకులు. అలాగే కర్కాటకాన్ని లెక్కెట్టుకుంటే రివర్స్గా లెక్కెట్టుకుంటే కుంభం 6వ రాశి, అంటే రాణి గారు, అంటే రాజు అయినా రాణి అయినా రాజరికం కింద పనిచేసే శ్రామికులుగా వర్తిస్తారు. కాబట్టి వీళ్ళు శ్రామిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరుగుతుంది. అదే మరి ఆ శని భగవానుడు ఉచ్చ పొందడం, నీచ పొందడం ఇవన్నీ పరిశీలిస్తే చిన్న స్థాయిలో ఉద్యోగాన్ని ప్రవేశించి పై స్థాయికి వెళ్తారు. అలాగే చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, అంటే పై అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు, అంటే సీఎం కింద పనిచేయచ్చు, కలెక్టర్ కింద పనిచేయచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వాడు కూడా ఆఖరికి కలెక్టర్ దగ్గర నుంచి ప్యూన్ వరకు కూడా మరి ఒకరి కింద పనిచేసేవాళ్ళు కదా. ఆఖరికి చీఫ్ మినిస్టర్ కూడా ప్రజల కింద పనిచేసేవాళ్ళు అలాగ అనుకుంటారు. అందుకని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరి ఆధ్వర్యం కింద పనిచేసేవాళ్ళు, కష్టపడుతూ పనిచేసేవాళ్ళు కూడా ఈ రాశి కిందే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువగా క్లాస్ 4 ఎంప్లాయీస్, అలాగే సబార్డినేట్ జాబులు చేస్తున్న వాళ్ళు, అలాగే కార్మికులు, రైల్వే, ఆర్టీసీ, మొత్తం ఏదైనా సరే కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే శారీరక శ్రమ ఉపయోగించుకుంటూ ఈ సుత్తి దాంతో వాడేవాళ్ళు కొందరు ఉంటారు. ఐరన్, ఎక్కువగా ఐరన్ సంబంధించిన ఈ రోడ్లు వేసేవాళ్ళు, రాళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, క్వారీసు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో మళ్ళీ శ్రామిక వర్గం నుంచి మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా అది అంత స్థాయికి ఎదగలేకపోతుంటారు. అంటే మిగతా గ్రహాలకి ఈ సింహరాశికి కనెక్ట్ ఉండి రవి బలంగా ఉంటే వీళ్ళు కూడా రావచ్చు. బట్ కానీ ఈ రాశి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మకర రాశి అనుకున్నాం కదా, మకర రాశిలో లగ్నం పడవచ్చు, లగ్నాధిపతి మకర రాశిలో ఉండొచ్చు.
లేదంటే ఎక్కువ గ్రహాలు మకర రాశిలో ఉండొచ్చు. సో అలాగే ఈ మకర రాశి అధిపతి శని వేరే తులారాశిలో ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సంబంధం బట్టి ఏంటంటే వీడు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఇతను వృత్తిపరంగా ఏ విధంగా ఉంటాడు, చిన్న స్థాయి నుంచి పైకి వస్తాడా, పైనుంచి కింద పడతాడా, లేదంటే ఊరిక కూర్చొని తింటూ ఉంటాడా అన్నది అంటే మిగతా గ్రహాలను బట్టి కూడా ఉంటే తప్ప ఒక్క ఈ మకర రాశిలో జన్మించినంత మాత్రానో అక్కడ లగ్నం పడినంత మాత్రానో కూడా ఎవరు కూడా శ్రామిక వర్గంలో రారు, ఆ విధంగా ముందుకైతే వెళ్ళలేరు. బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో కష్టపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే వీళ్ళు ప్రారంభ జీవితంలో ఖచ్చితంగా స్ట్రగుల్ పడతారన్నమాట. ఆ స్ట్రగుల్ పడడం వల్ల ఈ తర్వాత తరం వాళ్ళు అంత స్ట్రగుల్ పడకూడదని వీళ్ళ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు. సో తర్వాత కూడా వాళ్ళ యొక్క నిరాధారణకి గురై మొత్తం జీవితం అంతా కష్టపడినే ఉంటుంది. ఖచ్చితంగా జీవిత చివరి భాగంలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందుకనే జాతకంలో లగ్నంలో శని భాగ్యస్థానంలో పంచమ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఉన్నాక ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఎవరితో కలగకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదే ఒక విధంగా మంచిది అనుకుందాం. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఎంత కష్టపడినా, ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించినా, పిల్లల్ని ఎంత గొప్పగా పెంచినా చివరికి అందరినీ వదులుకొని అందరి నిరాదరణకి గురై మళ్ళీ ఏకాకిగా సింగిల్గా జీవితాన్ని ఖచ్చితంగా మీరు గడపవలసిందే. అందుకే కుటుంబ స్థానానికి కూడా అధిపతి శని, సప్తమానికి చంద్రుడు, అష్టమానికి రవి. సో అందుకని అంటే పిల్లలు వీళ్ళకన్నా పైకి వెళ్తారు. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా పై కుటుంబం నుంచి రావడం జరుగుతుంటుంది. వీళ్ళందరూ కూడా ఇతని మీద అథారిటీ చేస్తూ వాళ్ళ పనులు చేయించుకుంటూ జీవితాంతం వీడిని ఒక శ్రామికుడుగానో, ఒక పనివాడుగానో, ఒక వాచ్మెన్ కానీ వీడి జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ వీడి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అంతా నాదే అనుకుంటూ, అందరూ నా వాళ్ళనే అనుకుంటూ వీడు కష్టపడుతూ ఉంటాడు. ఇది ఈ మకర రాశి వారి యొక్క ప్రత్యేకత. బట్ ఈ రాశి వారికి మరి కుజుడు బాధకుడు. సో ఆ కారణం వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, అలాగే బ్లూ కలరు, నలుపు రంగు ఇవన్నీ కూడా దీనికి ఖచ్చితంగా పనిచేస్తాయి. సాధారణంగా ఈ రాశి జాతకులు బ్లూ సఫేర్ నీలం ఉంగరాన్ని ధరించడం మంచిది. సాధ్యమైనంత వరకు వీళ్ళకి అన్ని రంగులు ఇంచుమించు పనిచేస్తూ ఉంటాయి. ఏ రంగు కూడా వ్యతిరేకం అయితే కాదు. పర్టికులర్గా మాత్రం బ్లూ కలర్ చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే వీళ్ళు బ్లూ సఫేర్ ఉంగరాన్ని ధరించడం, సప్తముఖి రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరిగా వీళ్ళ జీవితంలో వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ రాశి జాతకులు మరి జీవితంలో కష్టపడి పైకొచ్చి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో
ఈ కనవ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం, దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు, తాతగారు, తండ్రి గారు, పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో, అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.